श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। జీవుని పుణ్యపాపములతో భగవంతునకు సంబంధము లేదను విషయమునే మరలా తెలుపుచున్నారు. 15వ శ్లోకము. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవరి యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపరు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది, అందుచేత జీవులు భ్రమనందుచున్నారు. వ్యాఖ్య. ఒకని యొక్క పాపముతో కానీ పుణ్యముతో కానీ ఈశ్వరునకు సంబంధము లేదు. ఈ పుణ్యపాపములను కానీ వాని ఫలితములను కానీ వారు స్వీకరింపరు. వారు తటస్థులు, సాక్షి, సర్వభూతములందును సాక్షిగా వర్తించుచు వారు చేయు పుణ్యపాపములను కనిపెట్టుచుందురు. అయితే జీవులు ఏ కారణము చే మోహమందు పడుచున్నారు అను ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ 2వ పాదమున ఇట్లా సమాధానము సంగిచున్నారు. ప్రతి జీవియు సచ్చిదానంద ఘనమగు ఆత్మయే కాని దృశ్య వస్తువు కాదు. అనాశియగు పరబ్రహ్మయే కాని నాశవంతమగు ఉపాధి కాదు. కానీ ఆ సత్యమును అనాది అజ్ఞానముచే మరుగుపడి జీవునకు తెలియకున్నది. తన నిజస్వరూపముగా ఆత్మను అతడు మరచి తన్ను దేహాది అన్యరూపముగా భావించుచున్నాడు. తత్ఫలితముగా జనన మరణ రూప సంసార బంధమున తగులుకొని దుఃఖమును పొందుచున్నాడు. అయితే ఆ బంధము శాశ్వతము కాదు. ఈ విషయము రాబో శ్లోకము వలన తెలియగలదు. ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరించబడను. అది ఏ మోక్షము. కాబట్టి తన్ను కప్పియున్న అవిద్యను అజ్ఞానమును తొలగించుటయే జీవుని పని గాని కొత్తగా ఆత్మను గాని దైవమును గాని పొందుట కాదు. జీవులు వారి వారి పుణ్యపాపములను వారే చేసుకొని వాని ఫలితములను వారే అనుభవించుచున్నారు. ఇట భగవంతునికి ఏమీయూ సంబంధము లేదు. ఆయా పుణ్య ఫలములను వారేమీయూ స్వీకరించుటలేదు. కాబట్టి భగవద్భక్తి కలిగి తమను కప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేత పారద్రోలి జీవుడు ముక్తుడు కావలయును. జీవులేల దుఃఖపడుచున్నారో ఆ దుఃఖ కారణము ఈ శ్లోకమున తెలుపబడి తద్దుఃఖ నివారణోపాయం రాబో శ్లోకమున తెలుపబడుచున్నది. ప్రశ్న. జీవులు దుఃఖమునందుటకు కారణము ఏమి? ఉత్తరము. అజ్ఞానము చే వారి జ్ఞానము చిన్మయ ఆత్మస్వరూపము కప్పబడి ఉన్నది. అందుచే జీవులు దుఃఖమును పొందుచున్నారు. జీవుల ఆ అజ్ఞానము ఎట్లు తొలగలదో వివరించుచున్నారు. 16వ శ్లోకము. జ్ఞానేతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవము కలుగు చేయుచున్నది. వ్యాఖ్య. క్రిందటి శ్లోకమున జీవుని బాధించు రోగము చెప్పబడినది. ఈ శ్లోకమున దానికి ఔషధము చెప్పబడుచున్నది. దుఃఖమే ఆ రోగము, జ్ఞానమే దానికి మందు. దుఃఖమునకు కారణము అజ్ఞానమని ఇదివరకే చెప్పబడినది. దుఃఖము పోవలననిన అజ్ఞానము తొలగవలను. అది ఎట్లు తొలగును? జ్ఞానముచే, తత్వ వివేచనముచే, మహావాక్య విచారణముచే, ఆత్మనః జ్ఞానేన అని చెప్పుట వలన ఆత్మజ్ఞానమును ప్రయత్నపూర్వకముగా శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా ఎవరు సంపాదించుకొందురో అట్టి వారి అజ్ఞానము అట్టి జ్ఞానముచే పటాపంచలైపోవునని విదితమగుచున్నది. ఆదిత్యవత్
దట్టమైన మేఘముచే సూర్యుడు కప్పబడి ఉన్నప్పుడు లోకము అంధకారబంధురమై ఉండును. కానీ గొప్ప జుంజుమారుతముచే ఆ మేఘము తొలగిపోయినప్పుడు సూర్యుడు స్వతసిద్ధముగానే దేదీప్యమానముగా ప్రకాశించును. తత్ఫలితముగా అంధకారము నశించును. అట్లే ఆత్మవస్తువు సూర్యుని వలె స్వతః ప్రకాశమానమై విరాజిల్లుచున్నది. అజ్ఞానమును మేఘము దానిని కప్పుట వలన ఆత్మ తెలియబడనందుచే జీవుడు అనాది కాలము నుండి దుఃఖములను అనుభవించుచున్నాడు. ఇప్పుడు చేయవలసిన పని కొత్తగా ఆత్మను సృష్టించుట కాదు, దానిని ఆవరించియున్న అజ్ఞాన మేఘమును ఆత్మజ్ఞాన రూప ప్రచండ వాయువుచే తొలగించుటయే అగును. అత్తరి ఆత్మరూప ఆదిత్యుడు సువ్యక్తమై చున్నుండును. అది ఏ మోక్షస్థితి. లేక సూర్యుడు సర్వవస్తువులను ప్రకాశింపచేయునట్లు జ్ఞానముచే అజ్ఞానము తొలగింపబడిన వారి యందు ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయుచున్నది, అనుభూతము గావింపచేయుచున్నది. జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయుచున్నదని చెప్పినప్పుడు పరమాత్మ జడమని అర్థము కాదు. అది స్వయం ప్రకాశమైనది. దానిని ప్రకాశింపచేయుటకు మరి ఒక పదార్థము అవసరము లేదు. తస్య భాష సర్వమిదం విభాతి అని చెప్పినట్లు దాని వలననే అన్నియు ప్రకాశించుచున్నవి. కావున జ్ఞాన రూప బుద్ధి నివృత్తి వలన అజ్ఞాన వృత్తి నశింప అధిష్టానమగు ఆత్మ జీవునకు అనుభూతమగుచున్నదని ఏ జ్ఞానము ఆత్మను ప్రకాశింపచేయుచున్నది అను దాని అర్థము. దీపముపై కుండ బోర్లించి ఉన్నప్పుడు దీప ప్రకాశము బయటకు కనిపించదు. ఇది ఏ అజ్ఞాన స్థితి. కర్రచే కుండను బద్దలు కొట్టినప్పుడు దీపము దానంతట అది ఏ వ్యక్తమై ప్రకాశించుచున్నది. కావున జ్ఞాన రూప బుద్ధి నివృత్తి వలన అజ్ఞాన వృత్తి నశింప అధిష్టానముగా ఆత్మ జీవునకు అనుభూతమగుచున్నదని ఏ జ్ఞానము ఆత్మను ప్రకాశింపచేయుచున్నది అను దాని అర్థము. ఇది ఏ జ్ఞానస్థితి. జ్ఞానమను దండముచే అజ్ఞానావరణమను ఘటమును తొలగించు ఆత్మయను దీపము స్వతసిద్ధముగా వెలుగుచు సువ్యక్తమగును. కాబట్టి జీవులు అనాది మోహము నుండి తప్పించుకొని దుఃఖరహితులు కావాలనైనా ఆత్మజ్ఞానము అత్యావశ్యకమని ఈ శ్లోకము ద్వారా స్పష్టపడుచున్నది. అందుచే నిష్కామ కర్మ, భక్తి, ధ్యాన, వైరాగ్యాది సాధనలచే ఎట్లయినను దానిని సంపాదించుటకై యత్నింపవలయును. మోక్షమునకు అది ఏ దారి. ఏషాం అని చెప్పబడినందువలన ఏ జాతి వారైనను అట్టి జ్ఞానమును సముపార్జించుటనచో తరించిపోగలరని స్పష్టము చేయబడినది. ప్రతి జీవి యొక్క హృదయమందు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించుచున్నది. ఈచ్ సౌల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అజ్ఞానమును ఆవరణచే అది కప్పబడి ఉన్నది. ఆ ఆవరణను ఎవరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానముచే తొలగించుకొందురో వారికి స్వస్వరూపానుభవము కలుగును. ప్రతి జీవియు ఒక సూర్యుడు, అంతే కాదు సూర్యులకున్న సూర్యుడు. న తత్ర సూర్యో భాతి అనునట్లు ఈ దృశ్యమానమగు సూర్యుడు ఆ ఆత్మ సూర్యుని దగ్గర మొక్కపోవును. అయినను జనులు చీకటిలో పడి కొట్టుకొనుచున్నారు. ఇది ఏ జగన్మాయ. కాబట్టి సద్గురువులకు మహాత్ముల వలన, సచ్శాస్త్రముల వలన, సర్వేశ్వరుని ఎడల భక్తి వలన ఈ మాయను తొలగించి వేయునట్టి ఆత్మ జ్ఞానమును ఉపాయమును ఎరింగి జనులు స్వస్వరూప సాక్షాత్కారమును పొంది కృతార్థులు కావలయును. తత్పరం ఆ పరబ్రహ్మ స్వరూపమును, తత్ ఆ పరం పరబ్రహ్మ స్వరూపము లేక తత్ అజ్ఞానము కంటే పరం వేరగు పరమాత్మను తెలుసుకొనవలెను. ప్రశ్న: అజ్ఞానము ఎట్లు నశించును? ఉత్తరము: ఆత్మజ్ఞానముచే. ప్రశ్న: అత్తరి ఏమి సంభవించును? ఉత్తరము: తచ్చిద్రూపుడగు
ఆత్మ భాస్కరుడు స్వయముగా ప్రకాశించును, అనుభూతమగును.